M99 న్యూస్. కర్నూలు జిల్లా కోసిగి మండలం భద్రబొమ్మలాపురం నుండి తుమ్మిగనూరు గ్రామం వరకు గల R&B రోడ్డు దౌర్భాగ్య స్థితికి చేరింది. తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో రోజుకు వందల సంఖ్యలో ప్రయాణికులు ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉంటారు. 25 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు కావడంతో అనేక వర్షాలకు దెబ్బతిని పూర్తిగా ప్రయాణానికి పనికి రాకుండా గుంతలమయమై ప్రమాదాలకు ఆహ్వానం పలికేలా ఉంది. వర్షం వస్తే వర్షపు నీటిలో ఏ గుంత ఎక్కడుందో తెలియక, ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయో తెలియక ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రమాదాలు నివారించవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుచున్నారు. M99 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఇలాంటి దారిలో ఎవరైనా వస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. దారి మాత్రం ఇక్కడ ఏ వెహికల్ రావాలన్నా భయం వేస్తుంది. కానీ ఇక్కడ మట్టి రోడ్లో వెళ్ళి బస్సు వెళ్ళింది చూడండి. ఇక్కడ ఏ రోడ్ అయినా మనకు తుంగభద్ర నుంచి మినిమంగా బొమ్మలాపురం, కందుకూరు దగ్గర బొమ్మలాపురం వరకు వంకులు సమస్య చాలా ఉంది. కానీ మనకు సుమారుగా 5 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. 5 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు సార్. ఎందుకంటే మన ప్రభుత్వం ఇప్పుడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం సాత్నూరు గ్రామం దగ్గర వంకలో వర్షం వచ్చినప్పుడు ఇదల్లా కొట్టుకోపోయింది. మనకు వెహికల్స్ రావాలంటే ఏదన్నా నైట్ పూట కానీ నీళ్ళు ఉండాలి అని ఏ ఊరోళ్ళ మన ఊరు కాకుండా సాత్నూరు వాళ్ళు కాకుండా అగసనూరు వాళ్ళు కాకుండా ఎక్కడైనా బొమ్మలాపురం నుంచి మనకు తుంగభద్ర వరకు ఇదే పరిస్థితే ఉంది 5 సంవత్సరాల నుంచి. కావున మనకు రోడ్డు లేదు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు నైట్ పూట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఇలా వెళ్ళాలని నీళ్ళు ఉండాలి అని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ గుంతలు కానీ ఇట్లా గుంతలు ఏవో కొట్టుకోపోయినవి దండి ఉన్నాయి. ఇక్కడ మనకు అగసనూరు గ్రామంలో కావచ్చు, ముందు తుంగనూరులో కావచ్చు, ఇక్కడ సాతనూరులో రోడ్ అసలు ఏం బాగలేదు. ఒక రాత్రి 2 గంటల నుంచి ఏమి వెహికల్స్ అన్నీ ఇక్కడే నింబడినాయి. ఉదయం వెహికల్స్ నింబడేసి అసలు రిటర్న్ అయినాయి. ఇక్కడ ఏవి రావడం లేదు. ఇక్కడ ఇంత పెద్ద గుంత పడింది. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనమేమో తెలుసు, మన పక్కన ఊరు వాళ్ళకి తెలుసు ఇక్కడ